ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ సర్వశుభాలు. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ఈ కల్వరి కొండ ప్రార్థన శక్తి మరి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దైవికమైనటువంటి వాగ్దానముల చేత దీవించబడండి. మంచిది. ఈ రోజున మనం ఒక వాక్య భాగమును తెలుసుకునే ముందు ఒక చిన్న పాట ఒకటి పాడుతూ ప్రభుని స్తుతించి తర్వాత వాక్య భాగం తెలుసుకుందాం. రైట్. పాడదామంటారా? ఆపదలో నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలో నన్ను వెన్నంటియున్న నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచిన లోకమంతయు మంచిది. మనము చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయాళుడు అయిన కృపామయడానికి స్తోత్రం. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యం ధ్యానించుచుండగా నీ ఆత్మను మాకు తోడుగా ఉంచి మీరే సహాయం చేయండి. వినుచున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలను అందరినీ, మమ్మల్ని అందరినీ మీ చేతులు అప్పగించుకోవచ్చు. దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి యొక్క కల్వరి కొండ ప్రార్థన శక్తి యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి, ఈ వీడియో చూస్తున్నటువంటి వారు అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రార్థన చేయండి, అలాగే ఇలాంటి ప్రార్థనలో పాల్గొనండి. ఈ సందేశాన్ని శ్రద్ధగా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిది. ఒక వాక్య భాగమును మనం చదువుదాం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 55వ అధ్యాయము 22వ వచనంలో ఒక మాటను మనం చదువుతాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను. నీ భారాన్ని ఎవరి మీద మోపాలి? చాలా భారంతో ఉన్నారు, మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే బయటికి కనిపించటం లేదు, కానీ లోపల ఎంతగానో కృంగిపోతున్నారు, లోపల ఎంతో నలిగిపోతున్నారు. చాలా భారమైనటువంటి స్థితిలో ఉన్నారు. భరించలేనటువంటి భారాన్ని మీరు మోస్తున్నారు. అది ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, కుటుంబంలో వ్యతిరేకమైన పరిస్థితులు కావచ్చు, కుటుంబం విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితులు కావచ్చు, సమాధానం లేని పరిస్థితులు, ఐక్యత లేనటువంటి పరిస్థితులు, ప్రేమ అలాగే కనికరము లేనటువంటి పరిస్థితులు ఎన్నో ఉండొచ్చండి. ఎన్నో ఉండొచ్చు. కానీ ఒకరు గుర్తుపెట్టుకోండి, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంతో భారంతో ఉన్నావు. ఆ భారాన్ని మోయలేకపోతున్నా, ఆ భారాన్ని భరించలేకపోతున్నా. నీ హృదయములు ఎంతో కలత, నీ హృదయం అంతా వేదనతో ఉన్నది. కానీ ప్రభు అంటాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు ఎంతకాలం నమ్మిన దేవుని మీద నీ భారాన్ని మోపగలిగావా? మోపేటువంటి అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఆయనే మోపమంటున్నాడు.
ఏమంటున్నాడు ఆయన? చదువుదాం ఒకసారి, చూడు. నీ భారము యెహోవా మీద మోపము. అంటే నీవు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో, నువ్వేదైతే భరించలేని స్థితి ఉన్నదో ఆ స్థితిని దేవునికి అప్పగించండి. నీ స్థితిని దేవునికి అప్పగించు. నీ పరిస్థితిని దేవునికి తెలియచేయి. ఓరకని నిలబడి చూడు. దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు నీ పట్ల. నీ పట్లే అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఆయన. ఎందుకు చేస్తాడు అని అంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయనను ఆశ్రయించు వారిని త్రోసివేసేవాడు కాదు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు, మాట తప్పే దేవుడు కాదు ఆయన. నీ భారమైనటువంటి స్థితిని భరించలేకపోతున్నావు. అది బాధ కావచ్చు, అనారోగ్య స్థితి కావచ్చు, ఆర్థికమైన పరిస్థితులు కావచ్చు, ఏమైనా కూడా గుర్తుపెట్టుకో, ఏదైనా కూడా దేవునికి అప్పగించేటువంటి విషయంలో మనం ఎలా ఉండాలంటే చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. ఒక పని చేస్తున్నామంటే చాలా కాన్ఫిడెన్స్గా పని చేస్తాం. ఒక పని చేస్తున్నామంటే చాలా శ్రద్ధ కలిగి పని చేస్తాం. అలా శ్రద్ధపడి పని చేసిన వాడే ఆ పనిలో ఏం సాధించగలుగుతాడు? ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతాడు. ఆ పనిలో ఉన్నటువంటి ఆ నైపుణ్యతను తెలుసుకోగలుగుతాడు. ఆ పనిని ఎలాగైనా సాధించగలుగుతాడు, విజయాన్ని అందుకుంటాడు. అంతే. నువ్వు కూడా విజయం పొందాలంటే నీ ప్రభు అయిన నీ దేవుడైన యెహోవా, నీ తండ్రి అయిన దేవుడు నీ కోసం ప్రాణము పెట్టిన దేవుడు, రక్తం చిందించిన దేవుడు నీ ముందరే ఉన్నాడు. నమ్ము, విశ్వసించు, మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి, మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని చదువు, మనస్ఫూర్తిగా దేవుని యందు నమ్మకంగా ఉండు. నీ భారానంతటిని తొలగించి బాధలలో నుండి నీకు విడుదలనా ఇవ్వగలడు ఆయన. ఆమెను చెప్పండి. విడుదలనివ్వగలడు. విడిపించే దేవుడండి, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. ఎందుకని దాటిపోవాలనుకుంటున్నారా? దాటిపోదు. వినండి. బోరు కొడుతుందా వాక్యం అంటే? లోకములో ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా మనిషిని ఆకర్షిస్తాయి. దేవుని వాక్యం నేను ఆకర్షించట్లేదని అంటే దేవుని వైపు నువ్వు చూడలేకపోతున్నావని అర్థం, ప్రార్థన చేయలేకపోతున్నావని అర్థం. దేవుని ఎడల నీకు ఆశ లేదు, దేవుని రాజ్యం ఎడల నీకు ఆఖరి దప్పులు లేవు, కనుక నువ్వు అలా ఉన్నావు. దయచేసి ఈ మాటలు గమనించి భారము నీ తండ్రికి అప్పగించు, నీ దేవునికి అప్పగించు. ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి నేను కూడా ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాను. ఒకప్పుడు నేను చాలా బాధలు పడ్డాను, చాలా బాధను అనుభవించాను. నా జీవిత సాక్ష్యాన్ని ఒకసారి నేను జ్ఞాపకం తెచ్చుకుంటాను. ఎంతో దుఃఖకరమైంది, ఎంతో వేదనకరమైంది. ఈ రోజులు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, ఆలోచించండి. ఎందుకని నా బ్రతికింతే అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరే ఎందుకు డిసైడ్ చేసుకుంటున్నారు? ఇక నేను ఇంతే, నేను బ్రతకను అని ఎందుకని మీకు మీరే మీ జీవితాన్ని బట్టి నిర్ణయం ఎలా తీసుకోగలుగుతున్నారు? నేను ఒకప్పుడు అనుకున్నాను, నేను చనిపోతానేమో అనుకున్నాను. తాగి చనిపోతానేమో. ఎందుకంటే త్రాగుడికి భయంకరంగా అటాక్ అయినటువంటి వ్యక్తిని నేను, అంటే బానిస అయినటువంటి వ్యక్తిని. భయంకరమైనటువంటి స్థితిలో ఆ దుర్వ్యసనాలకు అలవాటు పడి పాడైపోయిన నా బ్రతుకుని యేసయ్య బాగు చేశాడు. యేసయ్య బాగు చేసి ఈ రోజున మీ ముందు ఇలా కూర్చోబెట్టాడు, నిలబెట్టాడు. ఇలా చేశాడండి. అందరూ యేసయ్యని అంటారు, ఆయన మన దేవుడు కాదంటారు. యేసయ్య మన దేవుడు కాదని నువ్వు నిరూపించగలవా?
యేసయ్య మన దేవుడని నేను నిరూపించగలను నేను. ఎందుకంటే సాక్ష్యము నేనే, నాలాంటి వాళ్ళు ఎంతోమంది సాక్ష్యం. మరణములో నుంచి బ్రతికిన వారు ఎంతోమంది సాక్ష్యం. భయంకరమైన పాపకరమైనటువంటి జీవితం నుంచి విడుదల పొందినటువంటి సాక్ష్యాలు. లోక సంబంధంగా జీవించి తమ పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి సత్యాన్ని తెలుసుకుని సత్య మార్గంలో నడిచే సాక్ష్యాలు ఎన్నో. అంధకారములు పట్టబడిన జీవితాలు బయటపడి ఎంతోమంది చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడి వ్యసనాలతో బానిసలై వ్యభిచారము, దొంగ, అనేక ముద్రలు పడి చెడిపోయి వారి జీవితం అంతా పాడైపోయిందని అయిపోయింది అనుకొని చివరిలో యేసు ప్రభు వారి వైపు